పాకిస్తాన్ను ఆర్మీనే శాసిస్తోంది. అక్కడి ప్రభుత్వం ఆర్మీ గుప్పిట్లో ఉంటుంది. తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వానికి ఆర్మీ మద్దతు పలుకుతుంది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్లో చీమ చిటుక్కుమానాలన్నా ఆర్మీ అనుమతి తప్పనిసరి. అలాంటి శక్తివంతమైన ఆర్మీపైనే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ కన్నేసింది. ఇన్నాళ్ళు ఆర్మీని ధ్వంసం చేయాలని దాడులు చేసిన టీటీపీ ఇప్పుడు వ్యూహం మార్చింది. ఆర్మీని బలహీనంగా మార్చాలంటే ఏం చేయాలనే దానిపై ప్లాన్ గీస్తుంది. ఇప్పుడు ఆ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రజలకు, ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. అసలు ఆర్మీ బలం ఏంటో టీటీపీ గుర్తించిందా? ఆ బలాన్ని నాశనం చేయడం టీటీపీకి సాధ్యమేనా? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్ ఆర్మీకి టీటీపీ వార్నింగ్ ఏంటి? ఆర్మీపై టీటీపీ ఎందుకు కక్ష కట్టింది? పాకిస్తాన్లో ఆర్మీ ఎందుకు పవర్ఫుల్? పాకిస్తాన్ ఆర్మీపై టీటీపీ 360 డిగ్రీస్ వార్ను ప్రకటించింది. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. దీన్నే పాకిస్తాన్ తాలిబాన్ అని కూడా అంటారు. పాకిస్తాన్ మిలిటరీని ఆర్మీ స్థావరాలపై దాడులకు సిద్ధమని హెచ్చరించింది. నిజానికి పాకిస్తాన్ పొలిటికల్ పార్టీలకి కూడా టీటీపీ వార్నింగ్స్ ఇచ్చింది. ప్రత్యేకించి పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీని టీటీపీ టార్గెట్ చేసింది. పాకిస్తాన్ ఆర్మీతో తమకు జరుగుతున్న వివాదంలోకి జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది. అంతేకాదు పాకిస్తాన్ ప్రజలకు కూడా టీటీపీ అల్టిమేటం జారీ చేసింది. ఆర్మీ సంస్థలతో ప్రజల సంబంధాలను కూడా తెంచుకోవాలని డిమాండ్ చేసింది. అందుకు 3 నెలల గడువు ఇచ్చింది. ఆ తర్వాత మిలిటరీ సంస్థలను ధ్వంసం చేస్తామని బెదిరింపులకు దిగింది. అందుకు సంబంధించిన స్టేట్మెంట్ను టీటీపీ ప్రతినిధి మహ్మద్ కోర్సానీ విడుదల చేశారు. ఆర్మీకి చెందిన సంస్థలు, అనుబంధ సంస్థలపై దాడులు తప్పవని పాకిస్తాన్ తాలిబాన్ హెచ్చరించింది. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్మీ ఆర్థిక బలాన్ని టీటీపీ లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మిలిటరీ ఆసక్తులను, ఆర్థిక బలాలను నాశనం చేయడానికి వ్యూహం పన్నినట్టు అర్థమవుతోంది. ప్రధానంగా మిలిటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాలను టీటీపీ టార్గెట్ చేసింది. అందులోనూ మిలిటరీకి సంబంధించిన సంస్థలను ప్రత్యేకంగా టీటీపీ ప్రతినిధి వెల్లడించాడు. నేషనల్ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఎన్ఎల్సీ, ఫ్రంటైర్ వర్క్స్ ఆర్గనైజేషన్, ఎఫ్డబ్ల్యూఓ, ఫాజీ సిమెంట్ పేర్లను టీటీపీ ప్రతినిధి కోరసాని ప్రస్తావించాడు. అంతేకాదు ఆర్మీ నడుపుతున్న ఇతర కంపెనీల పేర్లను కూడా టీటీపీ పేర్కొంది. ఆయా కంపెనీల నుంచి ఆర్మీ తప్పుకోవాల్సిందేనని, లేదంటే వాటిని ధ్వంసం చేయడం ఖాయమని టీటీపీ వార్నింగ్ ఇచ్చింది. ఆర్మీ సంస్థల్లో తమ పెట్టుబడులను ప్రజలు 3 నెలల్లోపు వెనక్కి తీసుకోవాలని టీటీపీ అల్టిమేటం ఇచ్చింది. ఆ తర్వాత జరిగే నష్టాలకు తాము బాధ్యులం కాదని టీటీపీ తేల్చి చెప్పింది. ఇక దుకాణదారులు కూడా ఆయా మిలిటరీ ఉత్పత్తుల కొనుగోలును 2 నెలల్లోగా ఆపేయాలని టీటీపీ స్పష్టం చేసింది. 2 నెలల తరువాత ఏ షాప్లో అయినా ఆర్మీ ఉత్పత్తులు కనిపిస్తే వాటిని కాల్చేయడానికి ముజాహిద్దీన్ కు ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. మిలిటరీ సంస్థల ఉత్పత్తులను తరలించే వాహనాలను కూడా తగలబెడతామని టీటీపీ తెలిపింది. పాకిస్తాన్ ఆర్మీనే ప్రధాన శత్రువుగా పాకిస్తాన్ తాలిబాన్లు పేర్కొంటున్నారు. అందుకే ఆర్మీతో తమకు ఉన్న వివాదంలోకి జోక్యం చేసుకోవద్దంటూ అధికార పార్టీ పీఎంఎల్ఎన్ కు టీటీపీ ఉగ్రవాదులు సలహా ఇచ్చారు. కాదు, కూడదు, సైన్యానికి మద్దతుగా అధికార పార్టీలు నిలిస్తే నాయకులను కూడా టార్గెట్ చేస్తామని టీటీపీ స్పష్టం చేసింది. వీటన్నింటినీ చూస్తుంటే పాకిస్తాన్ ఆర్మీపై తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తానీ ఉగ్రవాదులు యుద్ధం ప్రకటించినట్టు క్లారిటీగా తెలుస్తోంది. అసలు ఎందుకు ప్రభుత్వానికి టీటీపీ వార్నింగ్ ఇచ్చింది అంటే, వారం రోజుల క్రితం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. టీపీపీని అంతం చేస్తామని షరీఫ్ ప్రకటించాడు. టీటీపీని అంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర బలగాలు కలిసి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కోరాడు. గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించింది. ప్రధానంగా టీటీపీ స్థావరాలను ఆర్మీ టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో టీటీపీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు చనిపోయినట్టు ఇస్లామాబాద్ తెలిపింది. కానీ దాడుల్లో సామాన్య ప్రజలు చనిపోయారని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చెప్పారు. మొత్తంగా ఖైబర్ బలూచిస్తాన్ ప్రాంతంలో రోజురోజుకు తీవ్రమవుతున్న హింసను అడ్డుకోవడంలో మాత్రం షరీఫ్ ప్రభుత్వం విఫలమైంది. పాకిస్తాన్ వైమానిక దాడులకు ముందు టీటీపీ ఆర్మీ స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 16 మంది సైనికులు మృతి చెందారు. పాకిస్తాన్ ప్రభుత్వంతో టీటీపీ చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తరువాత
ఉగ్రదాడులు భారీగా పెరిగాయి. అప్పట్నుంచి ఇప్పటివరకు మొత్తం 444 ఉగ్రదాడుల్లో 685 మంది సైనికులు మృతి చెందారు. 2024 సంవత్సరం పాకిస్తాన్ ఆర్మీ పాలిట ఘోరంగా మారింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు టీటీపీతో చర్చలకు ఇస్లామాబాద్ ఏమాత్రం ఇష్టపడ్డం లేదు. వైమానిక దాడులకు దిగి టీటీపీతో చర్చలకు తలుపులు మూసుకుపోయేలా షరీఫ్ ప్రభుత్వం చేసుకుంది. ఒకవేళ టీటీపీతో చర్చలు వద్దనుకుంటే కనీసం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ బలమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉగ్ర గ్రూపులతో పాకిస్తాన్ చర్చలు జరిపిన చరిత్ర అస్సల్లేదు. ఇలాంటి చర్చల్లో విజయం సాధించింది లేదు. ఇలాంటి తరుణంలో టీటీపీతో ఇస్లామాబాద్ చర్చలు జరుపుతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఒకవేళ అలా చేయకపోయినా సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందించడం, అక్కడ సామాజిక న్యాయాన్ని అమలు చేయడం, భద్రతపై మరింత దృష్టి సారించడం వంటి చర్యలను ఇస్లామాబాద్ తీసుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నది పాకిస్తాన్. ఆ దేశం ఉగ్రవాద వ్యూహంలో పూర్తిగా కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ఇక స్టోరీలో పార్ట్ 2లోకి ఎంటర్ తెలుసుకోవాల్సిన ఉంటుంది. టీటీపీ ఎందుకు పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలను టార్గెట్ చేసింది? ఇదేమీ పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం కన్నా ఆ దేశంలో ఆర్మీని శక్తివంతమైనది. నివేదికల ప్రకారం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన మిలిటరీ వ్యాపార సామ్రాజ్యం 10,000 కోట్ల డాలర్లకు పైగా విస్తరించింది. మన కరెన్సీలో చెప్పాలంటే 857,000 కోట్ల రూపాయలన్నమాట. మిలిటరీ జనరళ్లకు భారీగా ముట్టచెప్పకుండా పాకిస్తాన్లో వ్యాపారం చేయడం అసాధ్యం. పాకిస్తాన్లో పొద్దున్నే లేవగానే తాగే ఫేమస్ టీ కంపెనీ నూర్పూర్ ఫార్మ్స్దే. ఈ కంపెనీ ఓనర్ ఎవరో తెలుసా? పాకిస్తాన్ ఆర్మీనే. పాలను కూడా ఈ సంస్థనే విక్రయిస్తోంది. ఆలుగడ్డను అత్యధికంగా విక్రయించే సంస్థ ఫాజీ ప్రెస్ కూడా ఆర్మీదే. సో పాకిస్తాన్ నిత్యావసరాల్లో కూడా ఆర్మీ జోక్యం ఉందన్నమాట. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్నే తీసుకోండి. అందులో కూడా కరాచీకి చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సెక్యూరిటీస్ ఉన్నాయి. దీని లాభాలు ఇస్లామాబాద్లోని ఆస్కరీ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా ఆర్మీదే. సో టీ, పాలు నుంచి స్టవ్ను వెలిగించే గ్యాస్, ఇళ్ల నిర్మాణానికి వాడే సిమెంట్, విద్యుత్ రవాణాకు వినియోగించే ఇంధనం, విద్యా సంస్థలు, ఆర్థిక రంగాలతో పాటు అనేక వాణిజ్య సంస్థలు పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవన్నీ ప్రైవేట్ సెక్టార్తో పోటీ పడుతున్నాయి. నిజానికి 100కు పైగా భిన్నమైన వ్యాపారాలను పాకిస్తాన్ ఆర్మీ నిర్వహిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఆర్మీ అనేది ఓ హోల్డింగ్ కంపెనీలా వ్యవహరిస్తోంది. ఈ హోల్డింగ్ కంపెనీకి అనేక సంస్థలు ఉన్నాయన్నమాట. 6 ప్రధాన ఫౌండేషన్లను పాకిస్తాన్ ఆర్మీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఫాజీ ఫౌండేషన్, ఆర్మీ వెల్ఫేర్ ట్రస్ట్ వంటివి అందులో కీలకమైనవి. ఈ ఫౌండేషన్లను వేర్వేరు వ్యాపార కార్యకలాపాలను, కంపెనీలను నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న రిటైర్డ్ మిలిటరీ అధికారులే ఉంటారు. సాధారణ పాకిస్తాన్ పౌరులకు ఈ కంపెనీల్లో ఉద్యోగాలు దొరకడం చాలా అరుదు. అయితే ఈ కంపెనీల నుంచి వచ్చే లాభాలను ఆర్మీ ఏం చేస్తోంది? ఆ లాభాలను మిలిటరీ సంక్షేమ కార్యకలాపాలకు వినియోగిస్తారు. ఈ లాభాల్లో ముందుగా సీనియర్ సైనిక అధికారులకు వాటా వెళ్తుంది. ఆ తర్వాతే మిలిటరీ సంక్షేమానికి ఉపయోగిస్తారు. సీనియర్ సైనిక అధికారులంటే పాకిస్తాన్ జనరల్స్, అడ్మిరల్స్, ఎయిర్ మార్షల్స్. పాకిస్తాన్లో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించడంతో ఈ సీనియర్ సైనిక అధికారులు మాత్రం సంపన్నులుగా మారుతున్నారు. పాకిస్తాన్లో ఆర్మీ శక్తివంతంగా మారడం వెనుక ఉన్న అసలు కథ ఇదే. ఈ బలాన్నే హరించివేయాలని టీటీపీ ప్లాన్ వేసింది. అలా చేస్తే ఆర్మీ కుక్కిన పేనులా మారడం ఖాయం.